హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈరోజు బేబీ క్యాస్టింగ్ కిట్ గురించి రివ్యూ చేయబోతున్నాను. ఈ బేబీ క్యాస్టింగ్ గురించి చాలా డీటెయిల్గా చేయాలండి, ఎందుకంటే చిన్న మిస్టేక్ చేసినా కూడా ఫెయిల్ అవుతుంది. ఆ ప్యాకెట్ నేను అమెజాన్లో కొన్నాను అండ్ ఈ ప్యాకెట్లో క్యాస్టింగ్ అండ్ మౌల్డింగ్ పౌడర్ ఉంటుంది, అలానే పెయింట్ వేసుకోవడానికి పెయింట్ బ్రష్ అండ్ గోల్డెన్ కలర్ ఇచ్చారు. మీరు కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసినట్టయితే నేను చేసిన మిస్టేక్ మీరు కూడా చేయకండి. ఎందుకనంటే పర్ఫెక్ట్గా రావాలంటే ఇలాంటి మిస్టేక్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అండ్ ముందుగా కావాల్సిన ప్రతి వస్తువు సమకూర్చుకొని అప్పుడే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. లైక్ వాటర్, కలుపుకోవాల్సిన గిన్నె ఆర్ బౌల్, ఎవ్రీథింగ్ ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకొని ఒకే దగ్గర పెట్టుకొని చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక కప్ పౌడర్కి 2 కప్స్ వాటర్ని నేను యాడ్ చేసుకున్నాను. అలానే మీరు కొనే క్యాస్టింగ్ కిట్లో వాళ్ళు చెప్పిన విధంగా మిక్స్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ లంప్స్ ఉండిపోయేవి. ఎందుకనంటే వాటర్ యాడ్ చేయడం కొంచెం లేట్ అయింది. వాటర్ని ఫాస్ట్గా యాడ్ చేసి కంటిన్యూస్గా కలిపినట్టయితే లంప్స్ లేకుండా వస్తుంది. వీలైతే మరొకరి సహాయం తీసుకొని వాటర్ యాడ్ చేస్తూ కంటిన్యూస్గా కలిపినట్టయితే బెటర్. జస్ట్ 30 to 40 సెకండ్స్లో వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేయాలి, లేదంటే మౌల్డ్ గట్టిగా అయిపోతుంది. మేము మా అబ్బాయి పాదాన్ని అచ్చు తీయడానికి ఈ క్యాస్టింగ్ కిట్ని వాడాం. మాకు మంచి మెమరీ ఉందని చెప్పుకోవాలి. బట్ ఈ బబుల్స్ వల్ల కొంచెంగా గ్యాప్స్ వచ్చాయి, అయినా కూడా బాగానే ఉంది. డెఫినెట్గా నేను ఇది రికమెండ్ చేస్తాను. బట్ మీరు మిక్స్ చేసేటప్పుడు ఇంకా జాగ్రత్త తీసుకున్నాను. ప్రోడక్ట్ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో యాడ్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చినట్టయితే డెఫినెట్గా కొని మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇదిగోండి మా అబ్బాయి బుజ్జి పాదం. ఈ బుజ్జి పాదాన్నే ఈ క్యాస్టింగ్ కిట్లో మేము జాగ్రత్తగా మౌల్డ్ చేసి భద్రపరుచుకున్నాం మా మెమరీస్లో.